ప్రియమైన గ్రామ ప్రజలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమించి కొన్ని మంచి మాటలు తెలియచేయాలని మమ్మల్ని పంపించున్నాడు. కనుక అందరూ కూడా దయచేసి కొన్ని నిమిషాలు ఈ యొక్క అమూల్యమైన మంచి మాటలు విని జీవితానికి అర్థం పరమార్థం ఏంటో తెలుసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాం. మానవులు ఈ లోకంలో పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. చదువుకున్నవాడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, అందగాడైనా, ఉద్యోగస్తుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పెద్దవాడైనా, చిన్నవాడైనా ఏదో ఒక రోజు ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, మన బ్రతుకుకి అర్థం ఏంటి? ఈ లోకంలో మనం ఎందుకు కొద్ది కాలమే ఉండగలుగుతున్నాం? ఎందుకు శాశ్వతంగా ఉండలేకపోతున్నాం? ఏం జరుగుతుంది? మన మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఎవరు కూడా ఎందుకు మరణాన్ని తప్పించుకోలేకపోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని ఉండడం మనకెంతో మేలు. మనం ప్రేమించిన వారు మనకు దూరం అయితే మన మనసు ఎంతో బాధపడుతుంది, గాయపడుతుంది, ఎంతో ఏడుస్తాం, బాధపడతాం. అయితే దానికి వెనకాల ఉన్న కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనల్ని డబ్బు కాపాడుతుందని మనం అనుకొని డబ్బును సంపాదిస్తున్నాం. మనల్ని ఉద్యోగం కాపాడుతుంది అనుకొని మనం ఉద్యోగాలు పొందుతూ ఉన్నాం. మనల్ని ఇల్లు కాపాడుతుందని మనం ఇల్లులు కట్టుకుంటున్నాం. మనల్ని మనుషులు కాపాడుతారని మనము పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాం. మనల్ని డాక్టర్లు కాపాడుతారని చెప్పి హాస్పిటళ్ళు కట్టుకున్నాం. ఇలా రకరకాల ప్రయత్నాలు మానవుడు తనను ఎవరో కాపాడుతారు, ఏదో కాపాడుతుంది అని చెప్పి అనుకొని ఆలోచన చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అతను చదువుకున్న డాక్టర్ కోర్సు అతన్ని రక్షించలేదా అంటే లేదు. ఇంజనీర్ చదివినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎంత డబ్బు సంపాదించుకున్నా ఒకరోజు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆలోచించండి, డాక్టర్లు మనల్ని శాశ్వతంగా రక్షించలేరా? డబ్బు మనల్ని శాశ్వతంగా రక్షించలేదా? మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు మనల్ని శాశ్వతంగా రక్షించలేరా అంటే లేదండి. ఎందుకంటే మానవులు గాని మానవుడిని చేస్తుంటే మానవుల చేతిలో రక్షణ ఉండేది. మానవులు గాని ఈ సృష్టిని అంతా గాని చేసి ఉంటే మానవుల చేతిలో ఈ సృష్టి కాలము ఉండేది. అందుకే మానవులు కాలాన్ని, మనుషులను, ఈ సృష్టిలో ఉన్న దేన్ని కూడా చేయలేదు. కాబట్టి మానవుల చేతుల్లో సృష్టి, మానవుల చేతుల్లో కాలము, మానవుల చేతుల్లో ఆయుష్కాలము, ప్రాణము లేదు, ఆరోగ్యము లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? ఎవరు రక్షకుడు? మనం ఎవరిని ఆశ్రయిస్తే మనకు రక్షణ దొరుకుతుంది అని ఆలోచిస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవులందరినీ చేసిన దేవుడే మానవులకు నిజమైన రక్షకుడై ఉన్నాడు. సృష్టిని చేసిన దేవుడే మానవులకు, సృష్టికి రక్షకుడై ఉన్నాడు. కనుక రక్షణ అనేది దేవుడి చేతుల్లో ఉంటుంది. మనిషి అనుకున్నట్లుగా మానవుని చేతుల్లో రక్షణ ఉంటే ఇక చనిపోయిన మనిషిని కూడా మనిషి బతికిచ్చేవాడే.
డబ్బు విషయంలో రక్షణ ఉందనుకుంటే ఆ డబ్బుతో ప్రాణాన్ని కూడా మనం కొనుక్కోవచ్చు, కానీ అలా జరగడం లేదు కదా. నిజాలు ఆలోచిద్దాము, సత్యం తెలుసుకొని జ్ఞానం పొంది మన జీవితంలో మనశ్శాంతి, మన జీవితానికి అర్థం ఏంటో తెలుసుకొని దాని ద్వారా నడుచుకుంటే మనకు మేలు. ప్రేమ దేవుని బిడ్డలారా, మేము ఒక మంచి మాట చెప్పడానికి వచ్చున్నాం ఈ యొక్క గ్రామానికి. అదేంటంటే, ఇదిగో మనిషిని డబ్బు కాపాడలేదు, రక్షించలేదు. మనిషి కూడా రక్షించలేడు. తల్లిదండ్రులు కంటారే కానీ చనిపోతే బిడ్డలను రక్షించలేరు, బిడ్డలు తల్లిదండ్రులను రక్షించలేరు. ఈ లోకంలో పరిపాలించే మంత్రులు, ప్రధానమంత్రులు కూడా రక్షించలేరు. చనిపోతుంటే ఎవరు కాపాడగలరు? ఎవరు కాపాడలేరు. మరి ఏంటి దీనికి పరిష్కారము, ఏంటి దిక్కు, ఏంటి ఆలోచన అంటే, మనుషులు అనుకుంటున్న ధనంలో రక్షణ లేదు, మనుషులు అనుకుంటున్న పోలీస్ వ్యవస్థలో రక్షణ లేదు, మనుషులు అనుకుంటున్న డాక్టర్ల దగ్గర ప్రాణం లేదు, మనుషులు అనుకుంటున్న ఇళ్లల్లో, వస్తువుల్లో ఎక్కడ కూడా రక్షణ లేదు. ఎవరి చేతిలో రక్షణ ఉంది, ఎవరి దగ్గర రక్షణ ఉందంటే, ఇదిగో ఆ సృష్టికర్త, ఆ దేవుడైన సృష్టికర్త చేతుల్లోనే రక్షణ ఉంది. ఇదిగో రక్షకుడు అంటే ఎవరంటే దేవుడే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుల చేతుల్లో ప్రాణం లేదు, మానవుల చేతుల్లో ఆయుష్కాలం లేదు, మానవుల చేతుల్లో ఈ సృష్టి లేదు. మనం అనుకున్నప్పుడు వర్షం పడదు, మనం అనుకున్నప్పుడు ఏది కూడా జరగదు. కేవలం దేవుడి చేతుల్లోనే మనుషులందరి యొక్క ప్రాణాలు ఉన్నాయి, దేవుడి చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంటుంది, దేవుడి చేతుల్లోనే కాలము ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు ఇదిగో మానవులందరినీ ప్రేమించి మంచి మాటలు తెలియచేయడానికి ఈ యొక్క గ్రామానికి మమ్మల్ని పంపించున్నాడు. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. మనల్ని డబ్బు రక్షించలేదు, మనల్ని ఏ మనిషి చనిపోతే తిరిగి బ్రతికించలేడు, మనం కట్టుకున్న ఇల్లులు, మన బంధుమిత్రులు ఎవరు కూడా మనం చనిపోతే కాపాడలేరు. కేవలం దేవుడు ఒక్కడే కాపాడగలడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనుషులను నిర్మించిన వాడు, దేవుడు ఒక్కడే సర్వసృష్టిని నిర్మించిన వాడు. కాబట్టి ఆ దేవుడు పిలుస్తున్నాడు, ఆ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మరణం ఎందుకు వచ్చిందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. మనుషులందరూ దేవుడి మాట వినక, నిజమైన దేవుణ్ణి ఎరగక వాళ్ళందరూ కూడా దారి తప్పారు. నేరాలు, ఘోరాలు, పాపాలు చేసినందువలన మానవులందరికీ కూడా పాపము వలన మరణం శిక్షగా వచ్చింది. కనుక భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అందరూ పాపం చేసి మరణాన్ని పొందుతున్నారు, శిక్షగా పొందుతున్నారు. అయితే ఈ మరణం నుంచి తప్పించగలిగిన వాడు ఎవరూ లేరా అంటే దేవుడొక్కడే. దేవుడొక్కడే మనిషిని బ్రతికిస్తున్నాడు, దేవుడొక్కడే మనిషిని నిర్మించాడు, దేవుడొక్కడే మనుషుల యొక్క పాపాలు తుడిచివేయగలడు. కనుక ఈ లోకం విడిచిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము అంటే ఒకసారి ఆలోచించండి. భూమి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం, ఉంటున్నాం. మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఏ లోకంలో ఉంటాం అది ఆలోచించాలి. కనుక మన జన్మకు కారణము, ఈ లోకాన్ని మనం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఈ లోకంలో కొద్ది కాలం ఎందుకున్నాము, మనకు రక్షకుడు ఎవరు, ఎవరు మనల్ని కాపాడుతారు ఈ పరిస్థితుల్లోంచి అని ఆలోచించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి దానికి పరిష్కారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మానవులందరూ మరణిస్తుంటే ఆ మరణానికి కారణం పాపం అని చెప్పి ఆ పాపము నుంచి మంచి జీవితానికి మార్చాలని ఆయన వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి యొక్క పాపాలను సిలువలో ఆయన తన ప్రాణము పెట్టి రక్తము కార్చి కడిగి మనుషులందరూ మంచి లోకానికి, మరణం లేని లోకానికి వెళ్ళాలని ఆయన 2000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు.
కాబట్టి ఇక మనుషులందరూ మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, మనుషులందరూ చావుకి బాధపడాల్సిన అవసరం లేదు. మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో మరణాన్ని జయించిన దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. మనుషులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో మరణం తర్వాత దేవుడుండే పరలోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ఆ యొక్క మంచి లోకానికి వెళ్తారు. అక్కడ మరణం ఉండదు, రోగాలు ఉండదు, బాధలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. కనుక మరణించక ముందే దేవుడు పిలుస్తున్నాడు. మనుషులందరూ తన బిడ్డలని, మనుషులందరినీ ఆయన రక్షించాలని ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ లోకం మనం విడవలసిందే ఏదో ఒక రోజు. మన తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ కూడా ఒక రోజు విడిచి వెళ్ళాలి ప్రేమని దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదిగో వినబడుతున్నప్పుడే, నీ ప్రాణం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుడు పిలుస్తున్నాడు. నా వైపు తిరుగు, నీ పాపాలన్నీ మానుకో, నిన్ను పవిత్రుడుగా చేస్తాను, నిన్ను పవిత్రురాలుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఈ లోకాన్ని విడవక ముందే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి, మంచి జీవితం జీవించాలి. చెడు జీవితం జీవించే ప్రతి వారికి కూడా నరక శిక్ష అనేది ఒకటి ఉంది ప్రేమని దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ నరకంలో యుగయుగాలు మానవుని యొక్క ఆత్మ బాధపడుతూ ఉంటుంది. అందుకోసమే దేవుడు ముందుగా ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేశాడు. మానవులందరి ఆత్మలు రక్షణ పొందాలని, మానవులందరి కుటుంబాలు బాగుండాలని దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యాన్ని ప్రారంభించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఈ యొక్క శుభవార్తను విన్న వారందరూ ఇక చనిపోయిన తర్వాత కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకొని మంచి జీవితం జీవిస్తే ఆ దేవుడు ఉండే లోకంలో, పరలోకంలో మనం వెళ్తాం. అక్కడ మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి మరణం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరంటే యేసు ప్రభుని నమ్ముకున్నవారు, యేసును నమ్మిన వారు మరణం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన వద్ద నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనం బాధపడాల్సిందల్లా ఇక్కడ ఈ లోకంలో చెడు జీవించకుండా మంచి బ్రతుకు బతికితే మనం సంతోషంగా ఉంటాం. చెడ జీవితం ఉండి యేసు ప్రభుని నమ్ముకోకపోతే మనం బాధపడాలి ప్రేమని దేవుని బిడ్డలారా. అందుకే ఇదిగో యేసు ప్రభుని నమ్ముకున్న వారందరి హృదయాల్లో సంతోషం ఉంటుంది. యేసు ప్రభుని నమ్ముకున్న వారందరూ కూడా ఇదిగో మంచి వర్తమానం ఇస్తారు, ఇదిగో మీకు మంచి తెలియచేస్తారు, సత్యం తెలియచేస్తారు. కాబట్టి ఈ లోకాన్ని విడవక ముందే, దేవుడు మనల్ని పిలవక ముందే మనం రక్షణ పొందాలి. ఆ రక్షణే ఆత్మరక్షణ. ఆ రక్షణే మన పాపపు జీవితాన్ని పోగొట్టుకొని మంచి జీవితం జీవించడం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని దేవుడైన యేసుక్రీస్తును నమ్ముకొని పరలోకానికి పొందవలసిందిగా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ యొక్క గ్రామానికి పంపించున్నాడు. కాబట్టి అందరికీ ఇది మంచి వార్త. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు.